గురువుగారు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకి మనకి భూ కబ్జాలని లేకుంటే మనం ఏదైనా సరే కష్టపడి తీసుకున్నా కూడా అది ఏదో ఒక విధంగా కోర్టు విధానికి వెళ్ళిపోవడం కానీ రెండో వచ్చేసి రోడ్డు ప్రమాదాలకు గురయ్యి చనిపోవడం కానీ లేకుంటే అది వాహనం కలిసి రాలేదు అని చెప్పడం కానీ ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి కూడా వాస్తు ప్రభావితం చూపిస్తున్నారు. అంటే మనం ఇంట్లో ఉండే ఇంటి వాస్తు కూడాను మనం తీసుకునే ప్రతి ఒక్క దానిలో ప్రభావితం చూపిస్తున్నారు. తప్పకుండా అండి. చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా మందిలో ఉన్న సందేహం ఇదే. చూడండి, రోడ్ వెంబడి చాలా మంది వెళ్తూ ఉంటారండి. అందరికీ యాక్సిడెంట్ అవుతుందా? సో దాంట్లో కొందరికే అవుతుంది. అలా కొందరికే ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇది వాస్తుపరంగా మనం చూసుకున్నప్పుడు నైరుతి దోషం అని చెప్తామండి. నైరుతి చేసే ప్రభావం అలాంటిది. అంటే కోర్టు కేసులే కానీ, సర్జరీసే కానీ, హాస్పిటలైజ్డే కానీ, సో హత్య చేయడమే కానీ, జైలుకు పోవడమే కానీ, ప్రమాదాలు ఇవన్నిటికి కూడా నైరుతి చేసే మాయ. ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ నైరుతి చేసే మాయ అంటే వేరే కంట్రీస్లో అలాంటిది ఏం లేదు కదా సార్ అన్నప్పుడు నేనేం అడుగుతానంటే, వేరే కంట్రీస్ చూసుకోండి, గన్ కల్చర్ ఉందండి అక్కడ. వాళ్ళు వాస్తును పట్టించుకోరు. బికాస్ గన్ కల్చర్ ఉంది. ఉగ్రవాదులుగా మారుతున్నారు, టెర్రరిస్టులుగా మారుతున్నారు, రౌడీ షీటర్స్గా మారుతున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే నైరుతి దోషం అని అంటూ ఉంటాం. ఇప్పుడు గన్ కల్చర్ చూడండి, రీసెంట్గా మన అమెరికాలో చూస్తే జస్ట్ 10th ఇంటర్ అబ్బాయి సో 10 మందిని కాల్చి చంపడం, తిరిగి పోలీసు వాళ్ళు అతన్ని కాల్చి చంపడం జరిగింది. సో ఇరాన్లో చూడండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరిని కాల్చి చంపడం జరిగింది. సో ఇలా చూస్తూ ఉంటే అక్కడ గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నైరుతి ప్రభావము వాడిని అలా టెర్రరిస్ట్ గాను, రౌడీ షీటర్ గాను, సో ఉగ్రవాది గాను తయారు చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న నైరుతే. సో ఆ ఇంట్లో ఉన్న నైరుతి డిఫెక్ట్ చూసి వాడి మెంటాలిటీ ఏంటో చెప్పొచ్చండి. ఇప్పుడు కొందరు ఇళ్లలోకి నేను వాస్తాన్ని పిలుస్తారు, ఫాదర్ పిలిస్తే నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళేసి అన్ని చెప్తున్నప్పుడు లాస్ట్ కొడుకు ఎంటర్ అవుతాడు అనమాట. మీరు ఎందుకు వచ్చారండి, మా నాన్నకేం పని లేదు, ఇలాంటి వాళ్ళని ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు అని చెప్పి అబ్బాయి నాతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. కారణము నైరుతి ఎఫెక్ట్. అతనిలో ఆ క్రుయాలిటీని, మూర్ఖత్వాన్ని, క్రూరత్వాన్ని సృష్టించింది నైరుతే. ఆ ఇంట్లో ఉన్న నైరుతి దోషము అలాంటి ఆలోచన తీసుకొస్తుంది. వాడు ఏం చేస్తాడు, తండ్రితో గొడవ పెట్టుకుంటాడు. ఇప్పుడు చూడండి, తండ్రి కొడుకుల గొడవలు మనం కూడా చూస్తూ ఉంటాం. సో తండ్రితో గొడవ పెట్టుకుంటాడు, తండ్రినే చంపుతూ ఉంటాడు. ఇవన్నీ కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న నైరుతి ఎఫెక్ట్. బంధువులతో అటాక్ చేస్తాడు, బంధువులతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. వీడిని వాడు చంపుతాడు, వాడిని వీడు చంపుతాడు. ఇప్పుడు రౌడీ షీటర్ చూడండి, రౌడీ షీటర్ ఎందుకు తయారవుతాడంటే ఇంట్లో ఉన్న నైరుతి మూలంగానే రౌడీ షీటర్ తయారవుతాడు. వాడు జైలుకి వెళ్తాడు, మళ్ళీ జైల్లో నుంచి మళ్ళీ బయటకు వస్తాడు. చిత్రం ఏంటంటే వాడు జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరిని కలుస్తాడు, ఇంకో జైల్లో ఉన్న ఖైదీనే కలుస్తాడు. వాడి ఇంట్లో కూడా నైరుతి దోషమేనండి. సో వాళ్ళిద్దరు కలుస్తారు, మళ్ళీ క్రైమ్ చేస్తూనే ఉంటారు. కొందరు చూడండి క్రైమ్ నిరంతరంగా చేస్తూనే ఉంటారు. వీడు చూడండి, వీడి మీద 100 కేసులు ఉన్నాయి, 20 కేసులు ఉన్నాయని పోలీసు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, షాక్ అవుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే వాడి ఇంట్లో ఉన్న నైరుతి వాడిని రిపీట్గా ఇలాంటి సంఘటనలు చేసే విధంగా ప్రేరేపిస్తుంది. దానికి కారణం ఇంట్లో ఉన్న నైరుతి. సో నైరుతి హెవీ డ్యామేజ్ అవుతే జైలుకి వెళ్ళడము జరుగుతూ ఉంటుంది, గొడవలు చేయడం జరుగుతూ ఉంటుంది, హత్యలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొందరు చూడండి, పక్కవాడు హత్య చేస్తాడు, సో వాడితో వీడు ఉన్నందుకు వీడిని జైలుకు పంపుతూ ఉంటారు. కారణం వీని ఇంట్లో కూడా నైరుతి డ్యామేజ్ ఉంది. లేకుంటే ఆ క్షణంలో వీడు తప్పించుకుంటాడు, వాడు పిలిచినా కూడా వీడు తప్పించుకుంటాడు, లేదా వాడు ఫ్రెండ్ అని చెప్పి వాడితో వెళ్తాడు. వెళ్ళడానికి కారణం ఏంది, వీని ఇంట్లో ఉన్న డ్యామేజ్. వాడికి నైరుతి డ్యామేజ్ ఉంది కాబట్టి వాడు వేరే వాళ్ళని చంపాడు, వీడు వానితో ఉంటాడు, అప్పుడు వీడిని జైలుకి పంపిస్తూ ఉంటారు. చాలా సందర్భాలు నాకు కలుస్తూ ఉంటాను. నేను అనుకోలేదు సార్ ఇలా జరుగుతుందని. సో అనుకోకుండా అలా జరిగింది. ఆ క్రైమ్ లో నేను పార్టిసిపేట్ అయ్యాను. వాడు బ్యాంక్ దోపిడీ చేస్తాడు, నాకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాత వీళ్ళ కొడుతూ నీ పక్కన ఉన్నా, నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు, జైలు వేశారు. కారణం ఏంటంటే వీడుకున్న నైరుతి అలాంటి వాతావరణాన్ని సృష్టించింది. దీనివల్ల ఏమవుతాయి, గొడవలు. గన్ కల్చర్ ఇప్పుడు వేరే కంట్రీస్ లో జరిగే విధానం కూడా అదేనండి. హత్యలు చేయడం కానీ, చంపడం కానీ, చనిపోవడం కానీ, ఒకరు అటాక్ చేసుకోవడం కానీ. వీటి కారణం ఏంది, కొన్ని పొలాల్లో చూడండి అన్నదమ్ములే కొట్టుకుంటూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే అక్కడ వరకు పోయే వరకు కూడా వాళ్ళకి తెలియదు గొడవలు జరుగుతాయని. అక్కడున్న స్థల ప్రభావం అలాంటిది. వాళ్ళు పొలంలోకి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా పంచాయతీగానే అనుకుంటారండి. ఆ పంచాయతీ ఏమవుతుంది, చాలా పెద్దగా అయిపోయి గొడవ పెట్టుకొని ఒకరొకరు చంపుకునే స్థాయి వరకు తీసుకొస్తూ ఉంటుంది. సో పోలీసు వాళ్ళు కూడా పట్టుకొని వెళ్తూ ఉంటారు. కారణము దానికి నైరుతి చేసే మాయ. నైరుతిని చాలా గమనించాలండి. ఎందుకంటే మనలో క్రియాలిటీని సృష్టించేది నైరుతి. ఎదుటివాడు మంచివాడే, వాడికి కూడా తెలియదు అప్పటి వరకు నేను వేరే వ్యక్తిని అటాక్ చేశానని తెలియదు, ఈ శవం తయారై ఇంటికి పోతుందని. వాళ్ళు ఇప్పుడు సొంత అన్నదమ్ములు కూడా గొడవ పెట్టుకుంటుంటారు, చూసారా? వాళ్ళు పంచాయతీలో ఉంటారు, ఓన్ బ్రదర్స్, ఓన్ సిస్టర్స్ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. రీజన్ ఏంటంటే నైరుతి చేసే మాయ.
సో ఈ నైరుతి డ్యామేజ్ కాకుండా చూసినప్పుడు ఈ గొడవలు కొట్లాటలు అనేవి బ్రేక్ అవుతాయి. మరొక సందర్భంలో నైరుతి వల్ల కూడా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయండి. అంటే ఆగ్నేయ దోషము నైరుతి దోషం రెండు ఉన్నాయనుకోండి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, పెద్ద పెద్ద ఆపరేషన్లు అవుతూ ఉంటాయి. సో వాళ్ళ ఆపరేషన్ రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దక్షిణ నైరుతి దోషం ఉందనుకోండి, యజమానురాలకు ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది, సర్జరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య రీసెంట్ గా ఒక 3 days క్రితం వరంగల్కి వెళ్ళాను, అక్కడ దక్షిణ నైరుతి ప్రాబ్లం ఉంటే మేడం మీకే అని చెప్పాను, నేను దీని వల్లనే మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పాను. అవునండి నాకు ఆపరేషన్ అయిందని చెప్పేసి ఓపెన్ గా. అంటే దక్షిణ నైరుతి వల్ల యజమానురాలకు ఆపరేషన్స్ కావడము, సర్జరీస్ కావడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా పడమర నైరుతి డ్యామేజ్ ఉందనుకోండి, యజమానికి ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, కాళ్ళకు ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి. సో హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్స్ ఉంటూ, అంటే ఆగ్నేయము నైరుతి రెండు కలిసాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సర్జరీస్, ఆపరేషన్స్, కోర్టు కేసులు, తర్వాత రోడెంబడిపోతుంటే ప్రమాదాలకు కూడా కారణం ఏంటి అంటే ఈ యొక్క నైరుతి దోషమే అండి. ఇవి అమ్మాయికే కావచ్చు, అబ్బాయికే కావచ్చు. మనం చక్కగానే వెళ్తుంటాం, ఎదుటివాడ మనకు తగిలాడు అంటే వానికి దోషం ఉంది, మనకు దోషం ఉంది. చూడండి 2 బైకులు గుద్దుకొని చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంట్లో నైరుతి ప్రాబ్లం ఉంది, మన ఇంట్లో ఈ ఇద్దరింట్లో నైరుతి ప్రాబ్లం ఉంది. కొందరు చిన్నగా తగుపడి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీసు వాళ్ళు ఇంటికి వస్తున్నారన్నా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామన్నా నైరుతి ప్రాబ్లమే. సో ఎవరైనా పోలీస్ వాళ్ళ పేరు తీస్తున్నారు అన్న నైరుతి ప్రాబ్లమే, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామన్నా నైరుతి ప్రాబ్లమే. సో పోలీస్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారన్నా నైరుతి ప్రాబ్లమే. సో నైరుతి ప్రాబ్లం ఉన్నప్పుడు సర్జరీస్, ఆపరేషన్స్, పోలీస్ కేసులు, కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయండి. కొన్ని పరిష్కారం ఉండదు. నన్ను అడుగుతారు మా కోర్టు కేసు ఎప్పటి నుంచో ఉంది అంటే, మీ ఇంట్లో నైరుతిని సెట్ చేసుకోండి. అలా నైరుతిని సెట్ చేసుకున్నప్పుడు ఇరు వర్గాల మధ్య అండర్స్టాండింగ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కోర్టు కేసుల నుంచి వారు బయట పడిన సందర్భాలు ఉన్నాయి. సో సమస్యను పరిష్కరించుకున్నారు. లేకుంటే సమస్య పరిష్కారం కాదు, చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని మాయ చేసింది ఎవరు అంటే నైరుతే. సో అందుకే మీ ఇంట్లో నైరుతిని సెట్ చేసుకున్నారనుకోండి, బయట సమస్యను మీరు సెట్ చేసుకున్నట్టే. ఒక వ్యక్తి ఎప్పుడు మీతో గొడవ పెట్టుకుంటున్నా అంటే నైరుతి ప్రాబ్లం అండి. మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే నైరుతి ప్రాబ్లం అండి. మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, మిమ్మల్ని అటాక్ చేసిపోయారంటే నైరుతి ప్రాబ్లమేనండి. మీ ఇల్లే పిలిచింది. అందుకే దానికి ఒక రెమెడీ చెప్తాను. నేను నైరుతి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ చెప్పే ఒక మంచి రెమెడీ ఏంది అని అంటే, చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి, 10th డే మనకు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇలా పెడుతూ 10th డే 11th డే చేసిన తర్వాత మళ్ళీ 1 month ఒకసారి చేస్తాం, సంవత్సరికం కూడా చేస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్, చనిపోవడం అంటే బ్యాడే కదా, అలాంటి సంఘటన జరగకుండా మనం సంవత్సరికాలు చేస్తూ ఉంటాం. అంటే ఇయర్లీ ఒకసారి ఒక 100 మందిని పిలిచి సంవత్సరికం చేస్తూ ఉంటాం. దానివల్ల బ్యాడ్ ఇన్సిడెంట్ జరగదు. నిరుతి అనే రాక్షసుడికి దాహం ఎక్కువ అండి. అతను ఏం చేస్తాడంటే ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి జనాలను పిలుస్తూ ఉంటాడు. నేనేమంటానంటే అతడు జనాలను పిలవాలంటే బ్యాడ్ సంఘటన జరగాలి. అలా జరగకుండా ఒక గుడ్ ఇన్సిడెంట్ మీరే క్రియేట్ చేసుకొని, ఒక బర్త్డేనో లేకపోతే ఒక ఫంక్షన్ మీరే క్రియేట్ చేసుకొని 100 మెంబర్స్ మీరు ఇన్వైట్ చేసి భోజనాలు పెట్టారనుకోండి, దాంతో ఏమవుతుందంటే ఆ ఇంట్లో నైరుతి దోషం పోతుంది. నిరుతి అనే రాక్షసుడు హ్యాపీగా ఉంటాడు, నెగిటివ్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడు. సో 100 మంది పిలిచినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆగ్నేయంలో మీరే వంట చేయాలండి. ఆగ్నేయంలో వంట మీరే చేయాలి. అంటే ఫైర్ జనరేట్ చేయాలి, నిప్పు పుట్టాలి. పూర్వకాలం చూడండి ఫంక్షన్స్ అవుతే ఇంట్లోనే వంటలు చేసేవారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళంతా చాలా ఆనందంగా హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము, ఆ ఫంక్షన్ హాల్ వ్యక్తి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటాడు. సో క్యాటరింగ్ ఇస్తున్నాము, ఆ క్యాటరింగ్ వ్యక్తి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాడు. ఇంట్లో ఎప్పుడు ఫైర్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ క్యాటరింగ్ వ్యక్తికి ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. కారణం అతను ఫైర్ జనరేట్ చేశాడు. మరి మీ ఇంట్లో ఆ పరిస్థితి ఎందుకు లేదండి? మీ ఇంట్లో ఆ ఫైర్ లేదు, ఆ ఫైర్ నిప్పు పుట్టట్లేదు. సో చాలా ఇళ్లలో కిచెన్ చూడండి, చిన్న స్టవ్, బిల్డింగ్ పెద్దగా ఉంటుంది, స్టవ్ చిన్నగా ఉంటుంది. సో నిప్పు ఎప్పుడో ఒకసారి స్టవ్ ను వెలిగిస్తూ ఉంటాం, కొన్ని ఇళ్లలో వెలిగించడం కూడా ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ కాకపోతే ఆగ్నేయంలో పాజిటివ్ ఎనర్జీ రాదండి. సో దానివల్ల ఎప్పుడుగా నెగిటివిటీ ఉంటుంది. అందుకే నేనేమంటాను 100 మెంబర్స్ ని పిలిచి మీ ఇంట్లోనే మీ కిచెన్ లోనే వంట చేయండి. దానివల్ల ఏమవుతుంది, ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ అవుతుంది. సో ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ కాకపోతే కూడా మన హాస్పిటల్ పంపుతూ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి 50 మెంబర్స్ నే మీరు పిలిచారనుకోండి, మీ ఇంట్లో కిచెన్ లో మీరే వంట చేశారనుకోండి, సో నిప్పు విపరీతంగా డెవలప్ అవుతుంది, అది ఫైర్ ని జనరేట్ చేస్తుంది, శుభాలకు సింబల్. మరి 50 మంది వచ్చి మీ ఇంట్లోనే భోజనం చేసిపోయారనుకోండి, నైరుతి సాటిస్ఫై అవుతుంది, హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఇంట్లో గొడవలు కావు. అంటే నైరుతిని తొలగించుకోవడానికి మంచి టెక్నిక్. అందుకే కదండి సంవత్సరానికి ఒకసారి సంవత్సరికం పేరుతో మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ తంతంతా కట్ అయిపోయింది. ఎక్కడైతే ఈ తంతును కట్ చేశారో ఆ ఇళ్లలో సమస్యలు బాగా పెరుగుతున్నాయి చూడండి. సో ఇప్పుడు మనకు సిటీ లాంటి ప్లేస్లలో చూడండి, సో విలేజ్లలో ఇప్పటికీ ఆ సాంప్రదాయం ఉందనుకోండి, అందుకే అక్కడ ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటాయి.
మరి ఇంకొకటి నైరుతి దోషాన్ని అవాయిడ్ చేయాలంటే విలేజ్లలో ఎలా ఉంది అడుగుతుంటారు, సార్ విలేజ్లలో ఇన్ని గొడవలు కొట్టాటలు లేవు కదా సార్, ఇక్కడ సిటీలోనే ఎందుకు అలా ఉంటున్నాయంటే విలేజ్లలో ఈశాన్య మూలకు బావి ఉండేదండి. ఎక్కడైతే ఈశాన్యం బావి బోర్ సంపు ఉందనుకోండి అక్కడ బావి ఉండేది, ఇల్లు చిన్నగా ఉండేది, బావి పెద్దగా ఉండేది, దానివల్ల నైరుతి దోషం పోయేది. ఇల్లు చిన్నగా ఉండేది, ఆగ్నేయంలో చిన్న షెడ్ ఉండేది, అక్కడ కట్టెల పొయ్యి మీద మండుతూ ఉండేది, అప్పుడు ఏమయ్యేది ఆగ్నేయ దోషం పోయేది. ఆగ్నేయ దోషం పోతే వాయం కట్ అయిపోయేది, ఈశాన్యంలో బలం వస్తే నైరుతి దోషం కట్ అయిపోయేది. సో దానివల్ల విలేజ్లలో అందుకే గొడవలు ఉండేటి కావు. ఇప్పుడు చూడండి సిటీలలో ఒక ఇంట్లో ఫంక్షన్ అయిందంటే నెక్స్ట్ డేనే గొడవలు స్టార్ట్, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి, వచ్చిన చుట్టాల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ ఫైర్ సరిపడే అంత లేదు, ఈశాన్యంలో సరిపడే అంత బలం లేదు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ గొడవలు కొట్లాలు అవుతున్నాయంటే సింపుల్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల మధ్య గొడవ అయింది అనుకోండి, సో ఏమవుతాయి, భర్త ఏం చేస్తాడు తన అమ్మ నాన్న పిలుస్తాడు, భార్య ఏం చేస్తుంది అమ్మ నాన్న పిలుస్తుంది, సో మధ్యవర్తి ఒకరు వస్తారు, 5 కూర్చుంటారు ఓ పంచాయతీ లాగా, సో వాళ్ళు వెళ్ళిన తర్వాత సమస్య సర్దుమణుగుతుంది, అది నెగిటివ్. అదేదో మీ అమ్మ నాన్నను వాళ్ళ అమ్మ నాన్న ఏదో ఫంక్షన్ పిలిచారనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, సో హ్యాపీగా ఇంట్లో ఉన్న నెగిటివ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. నిరుతైన రాక్షసు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు, తన ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది, తను ఎవరిని పిలువడు లేదనుకోండి, తనే ఏదో మాయ చేస్తాడు, ఏదో నెగిటివ్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాడు, పోలీసు వాళ్ళని పిలుస్తాడు, చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాడు, న్యూస్ బయటికి పంపిస్తాడు. ఇవన్నీ అతను చేయడం ఎందుకండి, మీరే చేసుకోండి, మీరే 10 మందిని పిలవండి, మీరే భోజనాలు పెట్టండి, మీరే వంట చేయాలని మరీ చెప్తున్నాను. అవును సార్ మేము భోజనాలు పెడుతున్నాం సార్, క్యాటరింగ్ ఇచ్చేసామండి, వాళ్ళు వచ్చేసారు, అమ్మ బాబోయ్ ఇంతమంది భోజనాలు చేయడం మా వల్ల కాదు, మీ ఇంట్లో మీరు చేయకుండా వేరే వాళ్ళతోనే చేయించండి, ఇంట్లో స్టవ్ వెలిగించండి. ఇప్పుడు పండుగలప్పుడు చూడండి మనం స్టవ్ వెలిగిస్తాం, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు, అంతా ఆర్డర్స్ ఇచ్చేసి తెప్పించేస్తున్నాం. దీనివల్ల ఫైర్ అనేది జనరేట్ కావట్లేదు, నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవడం లేదు. అందుకే నైరుతి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే బెస్ట్ సిమ్టమ్ అండి, మీరు సంవత్సరానికి ఒకసారైనా ఒక 50 నుంచి 100 మందికి ఇంట్లో పిలిచి భోజనాలు పెట్టండి, లేదా బర్త్డే లాంటి మీ పిల్లలు జరిగినప్పుడు కాస్త ఎక్కువ మందిని పిలవండి, కానీ వంట కానీ ఏదైనా పెట్టేస్తే మీరే చేయండి అంటే, లేదా మీ ఇంట్లో అయినా చేయించండి. సో దీనివల్ల ఆగ్నేయ దోషం పోతుంది, సో నైరుతి దోషం పోతుంది, హాస్పిటల్ సంఘటనలు తగ్గిపోతాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య హ్యాపీనెస్ పెరుగుతుంది, ఇంట్లో గ్రోత్ వస్తుంది. దిస్ ద బెస్ట్ రెమెడీ.